వచ్చారమ్మా? 5. దివ్య సాయి వచ్చావా? వచ్చావా? ఇంకా రాలేదా? ఎస్ మేడం, వచ్చాను మేడం. ఓకే ఓకే సరే చూద్దాం. ఇంక ఈ లోపుగా మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? యాంటీజెన్స్ ఇవి చూసాం కొన్ని. యాంటీజెన్స్, యాంటీజెనిసిటీ అంటే, యాంటీజెన్స్ అంటే ఏంటి, హెమ్స్ అంటే ఏంటి చూసాం, క్లాసిఫికేషన్స్ కూడా చూసాం. ఇవాళ నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ చూద్దాం. దానికి కంటిన్యూషన్ ఏముంది? ప్రతిజనకం అంటే ఎన్నో యూనిట్? సెకండ్ యూనిటే. ఇంకా రకరకాలైనటువంటి ప్రతిజనకాలు మనం ఏం చేసాం? ప్రతిజనకాలు రకాలు చూసాం. ఏమేమి ప్రతిజనకాలు చూసాం? క్లాసిఫికేషన్లో మనకి 3 ప్రతిజనకాలు చూసాం. సంపూర్ణ ప్రతిజనకాలు, కంప్లీట్, ఇన్కంప్లీట్, అసంపూర్ణ ప్రతిజనకాలు చూసాం. నెక్స్ట్ వివిధ రకాలైన ప్రతిజనకాల్లో బహిర్గత ప్రతిజనకాలు చూసాం, ఇంట్రెన్సిక్ అంతర్గత ప్రతిజనకాలు చూసాం, జీనోజెనిక్ ప్రతిజనకాలు చూసాం. అవి కాకుండా ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రతిజనకాలు అనేవి ఉన్నాయి. దేన్ని బట్టి? జైవికతను. జైవికత అంటే ఏంటి? ప్రతిజనకాల యొక్క ప్రతిజనకత వాటి దేని మీద ఆధారపడి ఉంటుంది? వాటి యొక్క పరమాణు భారం మీద ఆధారపడి ఉంటుంది అనే రకరకాల చూసాం. వాటి యొక్క లక్షణాలు కూడా చూసాము. జైవిక వర్గీకరణ అంటే ఏంటి? ప్రతిదేహాలు ఏర్పరిచేటువంటి సామర్థ్యాన్ని బట్టి మనం ప్రతిజనకాలని మళ్ళీ డివైడ్ చేయొచ్చు అంట, విభజించవచ్చు. ప్రతిజనకాల జైవిక వర్గీకరణ. జైవిక వర్గీకరణ బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీజెన్స్. బయోలాజికల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? బేసింగ్ ఆన్ ద కెపాసిటీ టు డెవలప్ యాంటీబాడీస్. ఓకే, ప్రతిదేహాలని ఎలాగ ఏర్పరుస్తున్నాయి? ఎక్కువ ఏర్పరుస్తున్నాయా, తక్కువ ఏర్పరుస్తున్నాయా, లేదా ఏ విధంగా ఉంటున్నాయి? ఆ యొక్క సామర్థ్యం, ప్రతిదేహాలు, వాటిని మనం ఏమన్నాం? ప్రతిరక్షకాలు, యాంటీబాడీస్ అని అన్నాం. యాంటీబాడీస్ ఎలాగ ఏర్పరుస్తాయి దాన్ని చెప్పేదాన్ని మనం జైవిక వర్గీకరణ అంటాం. దాన్ని బట్టి ఇవి ఎన్ని రకాలంట? 2 రకాలు. జైవిక వర్గీకరణలో ప్రతిజనకాలు 2 రకాలు. ప్రతిజనకాలు 2 రకాలు. ఏమేంటవి? ఒకటేంటి? టీడీ యాంటీజెన్స్. ఇంకోటి టీఐ యాంటీజెన్స్. వాట్ ఈజ్ మెant బై టీడీ? టీ డిపెండెంట్ యాంటీజెన్స్ అంటే టీ లింఫోసైట్స్ మీద ఆధారపడి పనిచేసేటువంటి ప్రతిజనకాలు, టీ డిపెండెంట్ యాంటీజెన్స్. టీఐ అంటే టీ ఇండిపెండెంట్. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అంటాం, స్వాతంత్రం అంటే ఏంటి? టీ మీద ఆధారపడకుండా ఉండేవి అనమాట. అర్థమవుతుందా? టీ మీద ఆధారపడకుండా ఉండే వాటిని మనం టీ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ అంటాం. దాన్ని మనం జైవిక వర్గీకరణ కింద చెప్తాం. ప్రతిజనకాల జైవిక వర్గీకరణ అంటే ఏంటి? ప్రతిజనకాలు ప్రతిదేహాలను ఏర్పరుస్తాయి. ఆ ఏర్పరిచేటువంటి సామర్థ్యం ఎలా ఉంది అంటే టీ లింఫోసైట్స్ మీద ఆధారపడి ఏర్పరుస్తున్నాయా, లేదా టీ లింఫోసైట్స్ మీద ఆధారపడకుండా ఏర్పరుస్తున్నాయా అనే దాన్ని బట్టి మనం చెప్తాము. సరే, అయితే ఇప్పుడు ఈ ప్రతిదేహాలు అనేవి ఎలాగ ఏర్పడవచ్చు? టీడీ అలాగే టీఐ అంటే టీ డిపెండెంట్ యాంటీజెన్స్, టీ ఇంటర్ డిపెండెంట్ అంటే
టీ లింఫోసైట్స్ మీద ఆధారపడేటువంటి ప్రతిజనకాలు టీ లింఫోసైట్స్ మీద ఆధారపడకుండా అంటే అనాధారిత ప్రతిజనకాలు అంటారు. వీటిని ఒక్కో దాన్ని మళ్ళీ మనం చూద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై టీడీ యాంటీజెన్స్ అంటే టీ డిపెండెంట్ టీ ఆధారిత ప్రతిజనకాలు అంటే ఏంటి? వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎరిథ్రోసైట్స్. ఎరిథ్రోసైట్స్ అంటే ఏంటి? ఆర్బిసి అనమాట, రెడ్ బ్లడ్ కార్పసెల్స్, ఎరిథ్రోసైట్స్. అలాగే సీరం, అలాగే ప్రోటీన్. ఇవన్నీ కూడా ఏంటి? టీ డిపెండెంట్ యాంటీజెన్స్ అంటే టీ లింఫోసైట్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా సంక్లిష్ట నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఆల్ ఆర్ హ్యావింగ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. సంక్లిష్ట నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అసంక్రామ్యత సహనతకు తోడ్పడవు. నాట్ హెల్ప్స్ ఫర్. అసంక్రామ్యత సహనత అంటే ఏంటి? ఇమ్యూన్ రెసిస్టెన్స్ టాలరెంట్. they do not help to immune resistance tolerance. they are against. అసంక్రామ్యత సహనతకు వ్యతిరేకంగా తోడ్పడతాయి అన్నమాట. వేగంగా సంశ్లేషించబడతాయి అంటే తొందరగా తయారు చేయబడతాయి. ఇవి అసంక్రామ్యత జ్ఞప్తతను కలిగి ఉంటాయి. జ్ఞాపకాన్ని అంటే ఏంటి? ఒకసారి ఏర్పడితే ఈ యాంటీబాడీస్ వలన ఏమవుతుంది? మళ్ళీ నెక్స్ట్ టైము అదే విధమైనటువంటి యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు ఇవి ఐడెంటిఫై చేయగలిగేటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? అసంక్రామ్యత జ్ఞప్తత అంటే ఇమ్యూనిటీ మెమరీ అనేది కలిగి ఉంటాయి. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? ప్రతిదేహాల ఏర్పాటును బట్టి ప్రతిజనకాల క్లాసిఫికేషన్ చూస్తున్నాం. దాన్ని జైవిక వర్గీకరణ అని అనుకున్నాం. బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీజెన్. 2 రకాలు, టీడీ యాంటీజెన్స్ అండ్ టిఐ యాంటీజెన్స్. టీడీ అంటే టీ డిపెండెంట్ అంటే టీ ఆధారిత ప్రతిజనకాలు. టిఐ అంటే టీ అనాధారిత ప్రతిజనకాలు, టీ ఇండిపెండెంట్ ప్రతిజనకాలు అని అంటాం. టీ ఆధారిత ప్రతిజనకాల్లో ఏంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చారు మనకి. ఎరిథ్రోసైట్స్, సీరం, ప్రోటీన్స్. ఇవి సంక్లిష్ట నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అలాగే చాలా తొందరగా సంశ్లేషించబడతాయి, వేగంగా తయారు చేయబడతాయి. అసంక్రామ్యత సహనత అనేది వీటిలో ఉండదు అని అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇవి జ్ఞాపకతను కలిగి ఉంటాయి అంటే మెమరీని కలిగి ఉంటాయి. ఇది ఫస్ట్ వెరైటీ గురించి. నెక్స్ట్ సెకండ్ వెరైటీ ఏంటి? టిఐ యాంటీజెన్స్ అంటే ఏంటి? టీ ఇండిపెండెంట్ యాంటీజెన్స్. టీ అనాధారిత అనాధారిత ప్రతిజనకాలు. టీ అనాధారిత ప్రతిజనకాలు ఇవేంటి? ఇవి బి లింఫోసైట్స్ ప్రతిజనకాలని ఏర్పరుస్తాయి. బి లింఫోసైట్స్ అనేవి ప్రతిజనకాలని ఏర్పరుస్తాయి. కానీ వీటికి ఏర్పాటు చేయాలంటే మనం ఆల్రెడీ చూసాం, టీ లింఫోసైట్స్ కూడా ప్రతిజనకాలు పనిచేస్తాయి. అయితే అవి ఏర్పాటు చేయడానికి మళ్ళీ ఎవరు అవసరం కావాలి? బి లింఫోసైట్స్ కి టీ లింఫోసైట్స్ అవసరం ఎంతైనా ఉంది. అంటే ఏంటి? కొన్ని ప్రతిజనకాలు ప్రత్యక్షంగా ప్రతిజనకాలని ఏర్పరుస్తాయి. కొన్ని ఇవేమో ఇలాంటివేమో కొన్ని బి లింఫోసైట్స్ టీ లింఫోసైట్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఆధారపడి ఉంటేనేమో వాటిని ఆధారిత ప్రతిజనకాలు టీడీ అన్న. అలా కాకుండా ఆధారపడి లేకుండా వాటికవే స్వతంత్రంగా గనక ప్రతిదేహాలను ఏర్పరచుకుంటే టీ అనాధారిత ప్రతిజనకాలు అని అంటాం. ఇవి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రతిదేహాల్ని ఏర్పరిచేస్తాయంట. సో ఇలా ఏర్పడినటువంటి ప్రతిజనకాలు ఎలా ఉంటాయి? చాలా సరళంగా ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం, ఇవేమో సంక్లిష్టంగా ఉంటాయి, వేగంగా సంశ్లేషించబడతాయి అనుకున్నాం. ఇవేంటి? సరళంగా ఉంటాయి. వీటి నిర్మాణం అనేది సరళంగా ఉంటుంది. అక్కడ ఏం చెప్పుకున్నాం? వ్యాధి నిరోధకత సహనతను కలిగి ఉండవు, జ్ఞాపకతను కలిగి ఉంటాయి అనుకున్నాం. ఇక్కడ వ్యాధి నిరోధకత సహనత అనేది ఉంటుంది. అయితే అవేమో చాలా స్పీడ్గా ఏర్పడతాయి అనుకున్నాం. టీ డిపెండెంట్ టీ ఆధారిత ప్రతిజనకాలు వేగంగా సంశ్లేషించబడతాయి అనుకున్నాం. ఇవి
టీ లింఫోసైట్స్ మీద ఆధారపడి లేవు కాబట్టి నిదానంగా ఏర్పడతాయి, అంటే కొంచెం టైము పడుతుందన్నమాట. అధికంగా వ్యాధి నిరోధక సహనతను కలిగి ఉంటాయి అన్నమాట. అందులో చూస్తే వ్యాధి నిరోధకత సహనత అనేది లేదు, కానీ జ్ఞాపకాన్ని కలిగి ఉంటాయి ఆ కణాలు, తొందరగా ఏర్పడతాయి. సంక్లిష్ట పదార్థాలు ఇవేమో ఏర్పడటానికి టైం పడుతుంది, సరళ పదార్థాలు ఇవి చాలా సరళంగా ఉంటాయి. దీంతో ఏంటి ఒక క్లాసిఫికేషన్ జైవిక వర్గీకరణ అనేది అయిపోయింది. అంటే ప్రతిదేహాలు ఎలా ఏర్పడతాయి, ప్రతిదేహాలు లింఫోసైట్స్ని బట్టి ఏర్పడతాయా లేదా ప్రతిదేహాలు మామూలుగా ఏర్పడతాయా అనే దాన్ని బట్టి రెండు రకాలు టిఐ టిడి ప్రజనకాలు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏమొస్తుంది నీకు, ఇంకోటి ఏమొస్తుంది ప్రజనకాల నిర్దిష్టతను బట్టి, ప్రతిజనకాల నిర్దిష్టతను బట్టి. నిర్దిష్టతను బట్టి వస్తుంది అనమాట. బట్టి అంటే మనకి ఎన్ని రకాలుగా వచ్చినాయి క్లాసిఫికేషన్స్, రెండు రకాలుగా వచ్చినాయి. ఒకటేమో ప్రజనకాల నిర్దిష్టతను బట్టి, ఇది సెకండ్ క్లాసిఫికేషన్ అనమాట. ఓకే సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రజనకాల నిర్దిష్టతను బట్టి వచ్చింది. సరే మరి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం క్లాసిఫికేషన్లో చూద్దాం. ఏంటి క్లాసిఫికేషను, ఎన్ని రకాలు, ఇవి కూడా ఎన్ని రకాలు, ఒకటి రెండు రకాలు అనమాట. ఏమేంటి అది చూద్దాం. స్పీషీస్ స్పెసిఫిక్ ఒకటి, ఇంకోటి ఐసో స్పెసిఫిక్, ఇంకా మూడోది అంటే మూడు రకాలు, ఒకటి రెండు మూడు స్పీషీస్, ఐసో, మూడోది ఆటో. స్పెసిఫిక్ అంటే ఏంటి, స్పెసిఫిక్గా అంటే ఖచ్చితంగా, స్పెసిఫిక్ అంటే నిర్దిష్టంగా, అది ఫలానా సో అండ్ సో అని అనమాట. అందులో నీకేంటి స్పీసీస్ స్పెసిఫిక్ అంటే ఏంటి, ఒక జాతిలోని అన్ని జీవుల్లో ఉండేటువంటి ప్రజనకాలు. ఒక జాతి సపోజ్ మానవ జాతి ఉంది, మానవుల్లో ఏంటి రకరకాలు ఉంటారు. మానవుల్లో జాతి కొంతమంది ఏపీలో ఉండొచ్చు, కొంతమంది తెలంగాణలో ఉండొచ్చు, కొంతమంది మహారాష్ట్రలో ఉండొచ్చు, లేదా గుజరాత్లో ఉండొచ్చు. అందరి యొక్క జాతి ఒకటే, స్పీషీస్ ఒకటే. అలాగే వాళ్ళందరిలోనూ కూడా ఏముంటాయి, ప్రజనకాలు అనేవి ఉంటాయి. ఈ ప్రజనకాలు అందరిలోనూ ఒకే విధంగా ఉండవు కదా, మనిషికి మారుతూ ఉంటాయి. అదంతా ఎందుకు, ఆంధ్రాలోనే చాలా జిల్లాలు ఉన్నాయి, ఒక్కో జిల్లాలో మళ్ళీ చాలా ఊళ్ళో, ఒక్కో ఊళ్ళో చాలా మంది మనుషులు ఉన్నారు. అదంతా ఎందుకు, మన ఇంట్లోనే చాలా మంది మనుషులు ఉంటాం, కుటుంబ సభ్యులు. ఏ ఒక్కళ్ళకి మధ్య, ఏ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఒకే రకమైన ప్రజనకాలు ఉండవు. ఓకే, అలాంటి వాటిని ఏమంటాం మనం, స్పీషీస్ స్పెసిఫిక్ ప్రతిజనకాలు అంటారు. జాతి నిర్దిష్టత కలిగినటువంటి ప్రతిజనకాలు అనమాట, అదో రకం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఐసో స్పెసిఫిక్ ప్రతిజనకాలు. ఐసోస్పెసిఫిక్ ప్రజనకాలు అంటే ఏంటి, ఒకే జాతిలోని కొంతమంది జీవుల్లో, కొంతమంది ఇందాకేమనుకున్నాం, ఒకే జాతి జీవుల్లో ఉంటాయి ప్రజనకాలు, అయితే అవి మనిషికి
మారుతూ ఉంటాయి అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ప్రజానకాలు ఒక జాతిలో కొంతమంది జీవుల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు మానవులు ఉన్నారు, మానవుల్లో అందరిలోనూ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఆ ఎర్ర రక్త కణాలు అందరిలోనూ ఎర్ర రక్త కణాల మీద ఏముంటాయి అనుకున్నాం, మొన్న బ్లడ్ టెస్ట్లో చూసాం. ప్రతి జనకాలు యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. ఈ యాంటీజెన్స్ మళ్ళీ మారుతూ ఉంటాయి కదా. అలాగా దాన్ని ఏమంటాం, ఒకే జాతిలోని కొంతమంది జీవుల్లో అవి ఒకే రకంగా ఉండవచ్చు. ఇప్పుడు సపోజ్ బ్లడ్ గ్రూప్స్ చూసామనుకో, ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి, 4 రకాలే ఉన్నాయి. ఏ ఉంది, బి ఉంది, ఏబి ఉంది, ఓ ఉంది. సో మళ్ళీ అయ్యే రిపీట్ అవుతున్నాయి, అవునా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాభాలో ఏ ఉన్న వాళ్ళంతా ఒకే రకం అనమాట. బి ఉన్న వాళ్ళంతా ఒకే రకమైన ప్రజనకాలు. ఆ విషయంలో అన్నీ ఒకే రకమైన ప్రజనకాలు కాదు, బ్లడ్ గ్రూప్స్ వరకు ఒకే రకమైనటువంటి ప్రజనకాలని కలిగి ఉన్నట్టు. అలాగే ఏబి రక్తవర్గం ఉన్న వాళ్ళంతా కూడా ఒకే రకమైన ప్రజనకాన్ని కలిగి ఉన్నట్టు. అదేవిధంగా ఓ రక్తవర్గాన్ని కలిగి ఉన్న వాళ్ళు కూడా ఒకే రకమైనటువంటి ప్రజనకాలను కలిగి ఉన్నట్టు. అలాంటి దాన్ని మనం ఏంటాం, ఒకే జాతిలో కొన్ని జీవులలో పోలికలు కలిగినటువంటి ప్రజనకాలు, వాటిని మనం ఏమన్నాం, ఐసోస్పెసిఫిక్ అన్నాం. ఐసోస్పెసిఫిక్. స్పీసీస్ స్పెసిఫిక్ అంటే ఓన్లీ మానవుల్లో ఉంటాయి ఆ ప్రజనకాలు, వేరే వేటిలోనూ చూడడం. లేదా కుక్కల్లో ఉంటాయి, వేరే వేటిలోనూ చూడడం. లేదా కోతుల్లో ఉంటాయి, వేరే స్పీషీస్లో వేరే జాతిలో అవి కనిపించవు. అలాంటి వాటిని స్పీషీస్ స్పెసిఫిక్ అన్నాం. ఐసోస్పెసిఫిక్ అంటే ఒకే జాతి, సపోజ్ మానవులు కానీ, కుక్కలు కానీ, లేదా పందులు కానీ, పిల్లులు కానీ ఏం తీసుకున్నా వాటిలో కొన్ని జీవుల్లో ఒకే విధంగా ఉండేటువంటి ప్రజనకాలు, అప్పుడు వాటిని ఐసోస్పెసిఫిక్ అన్నాం. ఆటోస్పెసిఫిక్ అంటే ఏంటి, కణజాల ద్రవాలు లేదా ప్రసరణ వ్యవస్థలో ఉండేటువంటి ప్రజనకాలు. అవి ఎలా ఉంటాయంటే స్వేచ్ఛగా ఉంటాయి. అలాగే తర్వాత పిండాభివృద్ధిలో పిండం ఏర్పడిన తర్వాత కూడా ఏర్పడేటువంటి ప్రజనకాలు. ఇవేంటి, శుక్ర కణం, శ్రీబీజ కణాల్లో ఉండేటువంటి ప్రజనకాలు, వీటికి ఎగ్జాంపుల్స్. మనం ఏమనుకున్నాం, స్పెసిఫిసిటీ అంటే ప్రతి దేహాల ప్రజనకాల యొక్క నిర్దిష్టతను బట్టి మనం ఏం చేసాము, 3 రకాలుగా వర్గీకరించాం. మొదటిది ఏంటి, ఇందాక మనం నేర్చుకున్నది జైవిక వర్గీకరణ. అంటే ప్రజనకం ప్రతి దేహాల్ని ఏర్పరిచేటువంటి సామర్థ్యం. ఎలాగ ఏర్పరుస్తుంది, కొన్నేమో బి లింఫోసైట్సే ప్రదేహాలను ఏర్పరుస్తాయి, కొన్నేమో టీ లింఫోసైట్స్ మీద ఆధారపడి ప్రదేహాలను ఏర్పరుస్తాయి. ఆధారపడి ఏర్పరిచే వాటిలో సహనత అనేది ఉండదు, కానీ తొందరగా ఏర్పడతాయి, అవి సంక్లిష్టంగా ఉంటాయి అనుకున్నాం. అనాధారితం అన్న దాంట్లోనేమో కొంచెం టైం తీసుకున్నా కానీ అవి సరళంగా ఉంటాయి. నెక్స్ట్ అవి సహనతను కలిగి ఉంటాయి అని అనుకున్నాం. ఓకే, అది రెండో వెరైటీ ఏంటి, ప్రజనకాల యొక్క నిర్దిష్టతను బట్టి. అంటే ఎలాగా నిర్దిష్టత అంటే ఒకే జాతిలో ఒకే విధంగా ఉన్నాయా, లేదా జాతిలోని భిన్న జీవుల మధ్య ఒకే విధంగా ఉన్నాయా, లేదా వివిధ కణజాల ద్రవాల్లో ఉన్నటువంటి ప్రజనకాలు ఒకే విధంగా ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకుని దాని ఆధారంగా 3 రకాలు చెప్పాం. స్పీషీస్ స్పెసిఫిక్ అంటే ఏంటి, జాతి నిర్దిష్టత. ఒకే జాతిలోనే అన్ని జీవుల్లో ఉండే ప్రజనకాలు అంటే ఏంటి, సపోజ్ ఏదో ఒక రేస్ తీసుకుంటే అందరిలోనూ ఒకే విధంగా ఉంటాయి ప్రజనకాలు. అలాంటి దాన్ని మనం ఏమంటాం, స్పీషీస్ స్పెసిఫిక్ అంటే జాతి నిర్దిష్టత కలిగినటువంటి ప్రతిజనకాలు అని అర్థం అనమాట. ఇంకోటి రెండోది ఐసోస్పెసిఫిక్ అంటే ఒక జాతిలోని కొన్ని జీవుల మధ్య ఒకే విధంగా ఉండేటువంటి ప్రజనకాలు, అలాంటి వాటిని ఐసోస్పెసిఫిక్ ప్రజనకాలు అంటాం. మూడోది ఆటోస్పెసిఫిక్ ప్రజనకాలు అంటే ఏంటి, ఆటోస్పెసిఫిక్ ప్రజనకాలు అంటే ప్రసరణ వ్యవస్థలో కానీ లేదా కణజాల ద్రవాల్లో కానీ ఉండేటువంటి ప్రతిజనకాలు. ఇవి ఎప్పుడు ఏర్పడతాయంట, పిండాభివృద్ధి సమయంలో, పిండం ఏర్పడిన తర్వాత ఏర్పడవచ్చు, లేదంటే ఈ ప్రసరణ వ్యవస్థలో కూడా కనిపిస్తాయి. ఇవేంటి, శుక్ర కణాన్ని అలాగే శ్రీబీజ కణాన్ని ఏర్పరిచేటువంటి ప్రజనకాలన్నీ కూడా మనం ఎలా చెప్పవచ్చు, 3వ కేటగిరీ అంటే ఆటోస్పెసిఫిక్ ప్రజనకాల కిందకి మనం చెప్పవచ్చు. ఇవి కాకుండా వర్గీకరణలో అయితే ఇవే ఉన్నాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రా కూడా కొన్ని మనం చూస్తామంట. ఏంటవి, ఆర్గాన్ స్పెసిఫిక్ అలాగే హెట్రోస్పెసిఫిక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్గాన్ స్పెసిఫిక్ పేర్లోనే ఉంది. ఆర్గాన్ స్పెసిఫిక్ అంటే అవయవ
నిర్దిష్టత కలిగింది. ఆర్గాన్ స్పెసిఫిక్. ఆర్గాన్ స్పెసిఫిక్ అంటే ఏంటి? అవయవ నిర్దిష్టత అంటే ఏంటి? మన శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి. సపోజ్ మూత్రపిండాలు ఉండొచ్చు, మెదడు ఉండొచ్చు, అలాగే రకరకాల ఉండొచ్చు వ్యవస్థలు, జీర్ణ వ్యవస్థ, జీర్ణాశయం ఉండొచ్చు, ఇలాగ. ఓకే, వీటన్నిటిలో ప్రతి అవయవంలో ఏముంటాయి? ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్లు అన్నీ కూడా ప్రజనకాలు అనుకున్నాం. ఈ విధంగా ఉండేటువంటి ప్రజనకాలని మనం ఏమంటాం? ఆర్గాన్ స్పెసిఫిక్ ప్రజనకాలు అంటాం. అంటే భిన్న అవయవాల్లో ఉండేటువంటి ప్రజనకాలు, భిన్న అవయవాల్లో ఉండేటువంటి ప్రజనకాలు అన్ని ప్రోటీన్లే కాబట్టి వాటిని మనం ఏంటాం? ఆర్గాన్ స్పెసిఫిక్ ప్రతిజనకాలు అంటాం. అలాగే అవి ఏంటి? ఆర్గాన్ స్పెసిఫిక్ అంటే అన్ని జీవుల్లోనూ ఉంటాయి. ఇప్పుడు మూత్రపిండాలు అనేవి మానవుల్లో ఉంటాయి, కుక్కల్లో ఉంటాయి, పందుల్లో ఉంటాయి, లేదా గొర్రెల్లో ఉంటాయి, బర్రెల్లో ఎట్లయినా ఉండవచ్చు. అయితే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అవగాహన అనేది ఏర్పడుతుంది. ఏంటది? ర్యాబీస్ వ్యాక్సిన్. ర్యాబీస్ రాకుండా ఏమేయాలి? యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేస్తారు. యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అంటే తెలుసు కదా, ఇంజెక్షన్. యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ పేర్లోనే ఉంది. యాంటీ అంటే ప్రతిగా. దేనికి ప్రతిగా? దేనికి వ్యతిరేకంగా? ర్యాబీస్కు వ్యతిరేకంగా. ర్యాబీస్కు వ్యతిరేకంగా వేసేటువంటి వ్యాక్సిన్ని మనం యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అంటాం. యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఎవరికి వేయొచ్చు? పశువులకి, గొర్రెలకి వేస్తారు, అలాగే మానవులకు కూడా వేస్తారు. మానవులకి వేయొచ్చు యాంటీ ర్యాబీస్, పశువులకు కూడా, అంటే గొర్రెలకి, ఎస్పెషల్లీ గొర్రెలకు కూడా వేసేటువంటి వ్యాక్సిన్. దీన్ని యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అంటాం. అంటే ఏంటి? ఆర్గాన్ స్పెసిఫిక్. రెండిట్లోనూ ఆర్గాన్స్. ఏం ఆర్గాన్స్? ఏదో పర్టికులర్ ఆర్గాన్కి సంబంధించింది, అది మెదడు కానీ లేదా మూత్రపిండం కానీ అలా. నెక్స్ట్ లాస్ట్ది హెటిరోస్పెసిఫిక్. లాస్ట్ది ఏంటి? హెటిరోస్పెసిఫిక్ యాంటీజెన్స్. హెటిరో స్పెసిఫిక్ ప్రతిజనకం. హెటిరోస్పెసిఫిక్ ప్రతిజనకం. ఈ హెటిరోస్పెసిఫిక్ ప్రతిజనకం అంటే ఏంటి చెప్పగలరా? ఒకే విధమైన లేదా దగ్గర సంబంధం ఉన్నటువంటి ప్రజనకాలు. హెటిరో అంటే భిన్న జీవజాతుల తరగతుల్లో ఉండే ఒకే విధమైన ప్రజనకాలు. దానికి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మానవుడు, అలాగే మొక్కలు, బ్యాక్టీరియా, పక్షుల్లో ఉండేటువంటి పార్స్మెన్ ప్రజనకాలు. మొన్న ఎప్పుడో చెప్పుకున్నాం, పార్స్మెన్ ప్రజనకాలు ఆర్బీసీలో ఉంటాయి. ఆ పార్స్మెన్ ప్రజనకాలు. అలాగే లెప్టో, ఏది చెప్పుకున్నాం? కార్డోలెపిన్ అది ఎక్కడ? గుండె వద్ద ఉండేటువంటి ప్రజనకాలు అనుకున్నాం. అలాగే ఈ పార్స్మెన్ ప్రజనకాలు అనేవి చాలా జీవుల్లో చూస్తాం. ఎర్ర రక్త కణాల్లో వేటిలో చూడొచ్చు? మానవుల్లో చూడొచ్చు, బ్యాక్టీరియా చూడొచ్చు, పక్షుల్లో కూడా చూడొచ్చు. ఓకే, సో అలాంటి వాటిని హెటిరోస్పెసిఫిక్ ప్రజనకాలు అంటాం. అంటే భిన్న జీవుల్లో, భిన్న జాతులకు చెందినటువంటి జీవుల్లో ఉండేటువంటి ప్రజనకాలు. ఓకే, ఇప్పటికే 2 రకాలైనటువంటి వర్గీకరణలు చూసాం. ఒకటి ప్రతిజనక యొక్క నిర్దిష్టత, స్పెసిఫిసిటీని బట్టి వర్గీకరణ చూసాం. ఇంకొకటి యాంటీబాడీస్ని ఏర్పరిచేటువంటి సామర్థ్యాన్ని బట్టి. నెక్స్ట్ ఇంకొకటి క్లాసిఫికేషన్ ఏంటి? ప్రజనకాల క్రియాశీలత, యాక్టివిటీ. ప్రజనకాల యొక్క క్రియాశీలతను బట్టి మనం ప్రజనకాలని ఎలాగా వర్గీకరణ చేయవచ్చు? ఎలా వర్గీకరించవచ్చు? 3 రకాలుగా వర్గీకరించవచ్చు అంట. ఒకటి ఏంటి? ఆటోజెనిక్, మీకు తెలిసిందే. ఆటోజెనిక్, అల్లోజెనిక్ అండ్ హెట్రోజెనిక్. 3 రకాలైనటువంటి ప్రజనకాలు మనం వేటి ఆధారంగా? క్రియాశీలతను బట్టి చెప్పవచ్చు. ఆటోజెనిక్ అన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆటోజెనిక్, అల్లోజెనిక్, ఆటోజెనిక్, అల్లోజెనిక్. నెక్స్ట్ మూడోది హెట్రోఫిలిక్. హెట్రోజెనిక్ కాదు, హెట్రోఫిలిక్.
హెట్రోఫిలిక్. ప్రజనకాలు అని 3 రకాలు. ఏమేంటి? క్రియాశీలతను బట్టి ఆటోజెనిక్, అల్లోజెనిక్, హెట్రోఫిలిక్. ఇందులో మనకు బాగా తెలిసినవి ఏంటి? ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్పగలరా? అందులో ఫస్ట్ చూద్దాం. ఆటోజెనిక్ ప్రతిజనకాలు అంటే ఏంటి? పేరులోనే ఉంది ఆటోజెనిక్. ఆటో అంటే ఏంటి? సొంతంగా. ఏంటి సొంతంగా? ఇది దేనికి సంబంధించింది? ప్రతిజనకాలకి సంబంధించింది. ఇలాంటి వాటిని మనం ఏంటాం? స్వయం ప్రజనకాలు అని కూడా అంటాం అనమాట. ఏమనొచ్చు? స్వయం ప్రతిజనకాలు. యాక్చువల్గా మనం ఏమనుకున్నాం? ఏదైనా పదార్థం ప్రజనకంగా ప్రవర్తించవచ్చు, అది ప్రోటీన్ అయి ఉండాలి. ఏ పదార్థం అయితే ప్రతిదేహాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందో దాన్ని మనం ప్రతిజనకం అని చెప్పుకున్నాం. సరే, ఇక్కడ ఈ ప్రజనకాలు ఏం చేస్తాయి? వాటికి అవే ఏర్పడతాయి. సో వాటిని ఏమంటాం? స్వయం ప్రతిజనకాలు. స్వయం ప్రతిజనకాలు. స్వయం ప్రతిజనకాలు. వాటికి అవే ఏర్పడతాయి. అలాంటి వాటిని ఏమంటాం? స్వయం ప్రతిజనకాలు అని అంటాం. దానికి అంటే ఏంటి? వ్యక్తిలో ఒక్కోసారి ఏమవుతుంది? వ్యాధి నిరోధక సహనత అనేది కోల్పోతాడు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తిలో ఒక వ్యక్తి ఉంటే వ్యక్తిలో మనకి చాలా రకాలైనటువంటి కణజాలాలు చూస్తావు కదా. ఇక్కడేమో హృదయం ఉంటుంది, అలాగే ఊపిరితిత్తులు ఉంటాయి కదా. ఇవన్నీ రకరకాలైనటువంటి కణజాలాలు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే జీర్ణాశయం అని ఉంటుంది, ఆంతరము, ఇలా రకరకాల అవయవాలు అనేవి ఉంటాయి. సరే, ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ దెబ్బతింది అనుకో, ఆ వ్యవస్థలో ఏంటి? ప్రజనకాల ఏర్పాటు అనేది కుంటుపడిపోతుంది. అప్పుడు వేరే కణజాలం ఏం చేస్తుందట? ప్రజనకాలని ఏర్పరుస్తుంది. అది ప్రజనకాలుగా పనిచేసి ప్రతిరక్షకాలని ఏర్పరుస్తుంది. ప్రజనకం యొక్క లక్షణం ఏంటి? ఎప్పుడు కూడా యాంటీబాడీస్ ప్రతిదేహాల్ని ఏర్పరచడం. ఎప్పుడైనా సపోజ్ ఎక్స్ అనేటువంటి అంగం ఏదైనా దెబ్బతింటే లేదా అవయవము దెబ్బతింటే దాని ప్లేస్లో వేరే అవయవం లేదా కణజాలము దాని పని నిర్వహిస్తుంది. అంటే ప్రజనకంలాగా యాక్ట్ చేసి పనిచేసి ప్రతిదేహాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అనమాట. అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటాం? స్వయం ప్రజనకాలు లేదా ఆటోజెనిక్ ప్రజనకాలు అంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏంటి? కేళ్లవాతం, మయస్థీనియా గ్రావిస్ అని అంటారు. ఈ మయస్థీనియా గ్రావిస్ గుర్తుపెట్టుకోవాలి. మయస్థీనియా గ్రావిస్. మయస్థీనియా గ్రావిస్ అంటే ఏంటి? కేళ్లవాతం. ఆ కేళ్లవాతంలో ఏమవుతుంది? కొన్ని ప్రజనకాలు అనేవి అవి వ్యాధి నిరోధకత సహనతను కోల్పోయినప్పుడు కీళ్ళ నొప్పులు అనేది వస్తుంది. అప్పుడు దాని ప్లేస్లో వేరొకటి అంటే ఏంటి? 2 ఎముకల మధ్య ఏముంటుంది నీకు? సైనోవియల్ ఫ్లూయిడ్, సైనోవియల్ క్యాప్ అనేది ఉంటుంది. సైనోవియల్ ద్రవం అనేది ఉంటుంది 2 ఎముకల మధ్య. అందువల్ల చక్కగా ఈజీగా గ్లైడ్ అవుతుంది ఒకదాని మీద ఒకటి ఎముక అనేది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఈ మయస్థీనియా గ్రావిస్ ఏర్పడినప్పుడు, కేళ్లవాతం ఏర్పడినప్పుడు అది ప్రజనకాలని ఏర్పాటును చేయలేదన్నమాట. అలాంటి కండిషన్స్లో వేరే కణజాలం ప్రజనకాలని ఏర్పరుస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఏమంటాం? ఆటోజెనిక్ ప్రజనకాలు అని అంటాం. రెండోది ఏంటి? అల్లోజెనిక్ ప్రజనకాలు. ఇది మనకు బాగా తెలుసు. అల్లోజెనిక్ అంటే ఏంటి? సపోజ్ RH పాజిటివ్ మేల్ పురుషుడు, RH నెగిటివ్ ఫిమేల్ వివాహమైనప్పుడు వాళ్ళ సంతానంలో ఏమవుతుంది? ఫస్ట్ సంతానం ఓకే, సెకండ్ సంతానం చనిపోతుందని మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము. దాన్నే మనం ఏదో ఒక పేరుతో పిలిచాం. జ్ఞాపకం ఉందా? చెప్తారా ఎవరన్నా? హలో, చెప్తారా? దాన్ని ఏమంటాం? ఎరిథ్రోబ్లాస్టోసిస్. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటాం. అంటే ఏంటి? ఈ ఫీటాలిస్ అంటే ఏర్పడుతున్నటువంటి చిన్న పిండంలో ఎరిథ్రోసైట్స్ అనేవి
విచ్ఛిన్నం అవుతాయి. అంటే అబార్షన్ అనేది జరుగుతుంది. ఈ పిండం అనేది చనిపోతుంది. దానికి కారణం ఏంటి? పాజిటివ్, తండ్రి పాజిటివ్, మదర్ నెగిటివ్ అయినప్పుడు ఏం ఏర్పడుతుంది? ఆ నెగిటివ్ కు ప్రతిగా మదర్లో ఏం ఏర్పడుతుంది? మదర్లో యాంటీబాడీస్. మదర్ అంటే ఏంటి? మదర్స్ ఊంలో తల్లి యొక్క ఉల్బం అంటే దాని ఏమంటాం, జరాయువు, ఇవన్నీ కలిసి ఏర్పడతాయి. మాతృ గర్భాశయంలో ప్రతిదేహాలు అనేవి ఏర్పడతాయి. యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయ్యి ఉంటాయి. సో వాటి యొక్క ప్రభావం చూపేలోపే ఫస్ట్ డెలివరీ అయిపోతుంది, మొదటి ప్రసవం అయిపోతుంది నార్మల్గా. రెండవ ప్రసవానికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ సంచితమై ఉన్నటువంటి భ్రూణంలో, తల్లి గర్భాశయంలో నిల్వ ఉన్నటువంటి ప్రతి దేహాలు ఇప్పుడు ఏం చేస్తాయి? నెక్స్ట్ ఏర్పడుతున్నటువంటి బిడ్డలోని రక్త కణాలని విచ్ఛిన్నం చేస్తాయి అన్నమాట. అలాంటప్పుడు దాన్ని ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫేటాలిస్ అని అంటాం. సో ఈ విధంగా RH పాజిటివ్కు ప్రతిగా RH పాజిటివ్ బిడ్డ ఏంటి? RH పాజిటివ్. RH పాజిటివ్కు ప్రతిగా RH నెగిటివ్ అనేది యాంటీజెన్స్ని డెవలప్ చేస్తే దాన్ని ఏమంటాం? అల్లోజెనిక్ ప్రజనకాలు అంటాం. ఆటోజెనిక్ అంటే ఒక అంగము ప్రజనకాలను ఏర్పరచలేనప్పుడు దాని ప్లేస్లో ఇంకొక అంగం కనుక ప్రజనకాలను ఏర్పరిస్తే దాన్ని ఆటోజెనిక్ అని. అల్లోజెనిక్ అంటే ఒక ప్రజనకానికి వ్యతిరేకంగా మరో ప్రజనకము ప్రవర్తిస్తే దాన్ని ఏమంటాం? అల్లోజెనిక్ ప్రతిజనకం అని అంటాం. ఒక లాస్ట్ ఏంటి? హెట్రోఫిలిక్ ప్రతిజనకం అంటే ఏంటి? బాహ్యంగా ఏమాత్రం పోలికలు లేనటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఉండేటువంటి ఒకే రకమైన ప్రతిజనకాలు. ఒకే రకమైనటువంటి ప్రతిజనకాలు సపోజ్ ఏ ఇద్దరు వ్యక్తుల్లో అయినా ఉంటే ఆ ఇద్దరు డిఫరెంట్, ఒకళ్ళని పోలి ఒకళ్ళు ఉండరు, లేదా డిఫరెంట్ ఫ్యామిలీస్కి లేదా డిఫరెంట్ కంట్రీస్కి చెందిన వ్యక్తులై ఉంటారు. కానీ ఆ ఇద్దరిలోనూ ఉండేటువంటి ఒకే రకమైనటువంటి ప్రతిజనకాలు, ఒకే రకమైన ప్రతిజనకాలని మనం ఏమంటాం? అల్లోజెనిక్ ప్రతిజనకాలు అని అంటాం. అల్లోజెనిక్ ప్రతిజనకాలు అని అంటాం. ఇప్పుడు ప్రతిజనకాలు ఎన్ని రకాలు చూసాం? ఒకే విధంగా ఉంటే ఒక అవయవము ప్రజనకాలను ఏర్పరచలేకపోతే దాని ప్లేస్లో వేరొక అవయవం కనుక ప్రజనకాలను ఏర్పరిస్తే ఆటోజెనిక్ ప్రజనకాలు అనుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ మయోసీనియా గ్రావిస్. రెండోది ఏంటి? అల్లోజెనిక్ ప్రజనకాలు అంటే ఒక ప్రజనకానికి ప్రతిగా మరొక ప్రజనకం ప్రవర్తిస్తూ ప్రదేహాలను ఏర్పరిస్తే దాన్ని మనం అన్నాం అల్లోజెనిక్ ప్రజనకాలు అన్నాం. మూడోది ఏంటి? హెట్రోఫిలిక్ ప్రజనకాలు. ఏమాత్రం పోలికలు లేనటువంటి వ్యక్తుల్లో లేదా జీవుల్లో ఉండేటువంటి ఒకే రకమైన ప్రతిజనకాలను మనం హెట్రోఫిలిక్ ప్రజనకాలు అనేది చేసాం. దీన్ని బట్టి ప్రతిజనకాలు వర్గీకరణ అనేది అయిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ అంతా కూడా ప్రతిజనకాలు, ఫస్ట్ యూనిట్ అంతా కూడా ఇమ్యూనిటీ. మనం నేర్చుకునేది ఇమ్యునాలజీ. సో ఇమ్యునాలజీలో ఈ ఇమ్యూనిటీలో ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటి? ఇమ్యూనిటీ ఎలాగ ఎస్టాబ్లిష్ చేయబడుతుంది, ఎలా నెలకొల్పబడుతుంది అంటే ప్రజనకాల వలన. అది సెకండ్ యూనిట్. ప్రజనకాల యొక్క ధర్మాలు ఏంటి, ప్రజనకాలు అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం సెకండ్ యూనిట్లో చూసాం అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి యాంటీబాడీస్ ప్రదేహాలు అనేది చూస్తాం. ఇక్కడ ప్రజనకాల యొక్క వర్గీకరణ ముందు నుంచి ఒకసారి చూసుకుందాం. ప్రజనకాల వర్గీకరణ మొట్టమొదట మనం ఎలా చెప్పాం, ఇవాళ చెప్పుకున్నది చూద్దాం, తర్వాత ముందుకెళ్దాం. ఇవాళ మనం ఏం చెప్పుకున్నాం? ప్రజనకాల జైవిక వర్గీకరణ చూసాము, అలాగే ప్రజనకాల యొక్క జైవిక వర్గీకరణ, అలాగే ప్రజనకాల యొక్క నిర్దిష్టతను బట్టి ప్రజనకాలు రకాలు చూసాం, అలాగే ప్రజనకాల యొక్క క్రియాశీలతను బట్టి ప్రజనకాలు రకాలు చూసాం. క్రియాశీలత అంటే ఏంటి ఇప్పుడు చూసాం. ప్రజనకాలు ఏదైనా మన సొంత స్వీయ ప్రజనకాలు పనిచేయలేకపోతే వాటి ప్లేస్లో ఆ పనిని వేరొక ప్రజనకాలు చేపడితే దాన్ని ఆటోజెనిక్ అనుకున్నాం. అల్లోజెనిక్ అంటే ఏంటి? ఒక ప్రజనకానికి వ్యతిరేకంగా మరో ప్రజనకం కనుక ప్రవర్తిస్తే దాన్ని అల్లోజెనిక్ అన్నాం. హెట్రోఫిలిక్ ఏమాత్రం సంబంధం లేనటువంటి జీవుల్లో ఉండేటువంటి ఒకే విధమైనటువంటి ప్రజనకాలు. ఆ మూడు కూడా
ప్రజానకాల యొక్క క్రియాశీలత వాటి యొక్క ప్రవర్తనను బట్టి వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఏం నేర్చుకున్నాం, వాటి యొక్క ప్రజానకాల యొక్క నిర్దిష్టతను బట్టి. ఆ నిర్దిష్టతను బట్టి అయితే కొన్ని ఏమో ఐసో స్పెసిఫిక్ అంటే ఐసో స్పీషీస్ ఐసో స్పీషీస్ అంటే ఏంటి, ఐసో స్పెసిఫిక్, స్పీషీస్ స్పెసిఫిక్ ఏం చెప్పుకున్నాం ఒకసారి పేర్లు చెప్పండి. స్పీషీస్ స్పెసిఫిక్, ఆటో స్పెసిఫిక్, అల్లో స్పెసిఫిక్, హెట్రో స్పెసిఫిక్ అని రకరకాలుగా మనం చెప్పుకున్నాం. ఏమిటవి ఏమైనా జ్ఞాపకం ఉందా? స్పీషీస్ స్పెసిఫిక్ అంటే ఒకే జాతిలో ఉండేటువంటి, ఒకే జాతిలో చాలా జీవులు ఉంటాయి. ఒకే జాతిలో అంటే సపోజ్ మానవ జాతి లేదా పిల్లుల జాతి, అలా ఒక జాతి జీవుల్లో ఉండేటువంటి ఒకే విధమైనటువంటి ప్రజానకాలు, ఒక జాతి జీవులన్నిటిలో ఒకే విధమైనటువంటి ప్రజానకాలు ఉండొచ్చు. కొన్ని, అన్నీ కాదు, కొన్ని ఒకే విధంగా ఉంటాయి. అలా ఒకే విధంగా ఉన్నటువంటి ప్రజానకాలను బట్టి మనం ఏం చేయొచ్చు, నేర పరిశోధన చేయొచ్చు, ఫోరెన్సిక్, అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ చేయొచ్చు, అలాగే అసెస్మెంట్ ఆఫ్ సెమెన్, వీర్యాన్ని కూడా మనం కౌంట్ చేయొచ్చు, లెక్కించవచ్చు. ఓకే, అది. నెక్స్ట్ ఐసో స్పెసిఫిక్ అంటే ఒకే జాతిలో, ఇందాక చెప్పుకున్నదేమో ఒకే జాతిలో ఉన్నటువంటి జీవులన్నిటిలో ఉండేటువంటి ఒకే విధంగా ఉండాలి. ఇప్పుడు రెండోది ఏంటి, ఐసో స్పెసిఫిక్ అంటే ఒకే జాతిలో జీవులు ఉన్నాయి, అయితే ఆ జీవుల్లో మళ్ళీ కొంతమంది జీవుల్లో ఉండేటువంటి ఒకే విధమైనటువంటి ప్రజానకాలు. కొంతమందిలో ఒక రకం ఉంటుంది, మరి కొంతమందిలో ఒక రకం ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఏమంటాం, ఐసో స్పెసిఫిక్ ప్రజానకాలు అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్. ఈ బ్లడ్ గ్రూప్స్ మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అలా కొంతమందికి ఒక రకం, మరి కొంతమందికి మరో రకం ప్రజానకాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మూడోది ఆటో స్పెసిఫిక్. ఆటో స్పెసిఫిక్ అంటే ఏంటి, ఏదైనా కణజాలం లేదా ప్రసరణలో ఏర్పడేటువంటి ప్రజానకాలు, వాటికి అవే ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడు అవుతాయి అవి, డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అంటే పిండాభివృద్ధి జరిగిన తర్వాత లేదా పిండాభివృద్ధి సమయంలో ఏర్పడతాయంట. అలాంటి వాటిని అంటే ఏంటి, స్త్రీ బీజకోశాలు, శుక్ర కణాలు ఏర్పడే సమయంలో ఏర్పడేటువంటి ప్రజానకాలు. ఆర్గాన్ స్పెసిఫిక్ అంటే ఏంటి, ఏదైనా కొన్ని ఆర్గాన్స్లో ఇలాంటి ప్రజానకాలు. ఆర్గాన్స్ అంటే ఏంటి, కొన్ని జీవులు, ఇప్పుడు మనలో ఉన్న మూత్రపిండాలు మనకి ఎలా ఉన్నాయో వేరే జాతుల్లో కూడా మూత్రపిండాలు ఉంటాయి. అలా వివిధ జాతుల్లో ఉండేటువంటి ఏంటి, ఒకే విధంగా ఉండేటువంటి ప్రజానకాలు. భిన్న అవయవాల్లో, ఇప్పుడు మనకు మూత్రపిండాల్లో ఉన్నటువంటిది, మూత్రపిండాల్లో ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఆ ఎర్ర రక్త కణాల్లో ఏముంటాయి, అలాగే ఏదో పిల్లలకు కూడా మూత్రపిండాలు ఉన్నాయి, దానికి కూడా మూత్రపిండాల్లో ఎర్ర రక్త కణాలు ఉంటాయి. రక్తం ప్రవహిస్తున్న ప్రతి దాంట్లో ఎర్ర రక్త కణం, తెల్ల రక్త కణం, థ్రాంబోసైట్స్ మామూలే కదా. అయితే వాటిలో ఉండేటువంటి ఏంటది ఒకే విధమైనటువంటి ప్రజానకాలు. అప్పుడు దాన్ని ఏమంటాం, ఆర్గాన్ స్పెసిఫిక్ అంట. నెక్స్ట్ ఇంకోటి హెట్రో స్పెసిఫిక్, దగ్గర సంబంధం ఉన్నటువంటి ప్రజానకాలు. భిన్నజీవుల్లోనే ఒకే పోలిక ఉంటే, ఒకే పోలిక కలిగినటువంటి ప్రజానకాలు ఉంటాయి, అప్పుడు దాన్ని ఏమంటాం, ప్రజానకాల్ని హెట్రో స్పెసిఫిక్ అన్నాం. ఆర్గాన్ స్పెసిఫిక్ అంటే ఆ అవయవంలో మాత్రమే పోలికలు, మూత్రపిండం తీసుకుంటే మూత్రపిండం, అది. హెట్రో స్పెసిఫిక్ అంటే ఏంటి, భిన్న జీవజాతుల్లో యొక్క తరగతుల్లో ఉండే ఒకే విధమైనటువంటి ప్రజానకాలు. అంటే ఏంటి, మానవుడు కానీ, బ్యాక్టీరియా కానీ, పక్షులు కానీ, లేదా పిల్లులు కానీ, వాటి అన్నిటిలోనూ ఉండేటువంటి పార్స్మెన్ ప్రజానకాలను ఒక ఉదాహరణగా చెప్పాం. నెక్స్ట్ క్రియాశీలతను బట్టి ప్రజానకాలు. క్రియాశీలతను బట్టి ఏంటి ప్రజానకాలు, ఆటోజెనిక్, అల్లోజెనిక్, లాస్ట్లోది హెట్రోఫిలిక్ అంటే ఏమాత్రం పోలికలు లేని వాటిలో ఉండేటువంటివి ఒకే రకమైన ప్రజానకాలు. అల్లోజెనిక్ అంటే ఒక ప్రజానకానికి ప్రతిగా మరో ప్రజానకం ఏర్పరిచేటువంటి ప్రదేహాలు. నెక్స్ట్ ఆటోజెనిక్ అంటే ఏదైనా అవయవము పనిచేయకుండా పోతే దాని ప్లేస్లో వేరొక అవయవం ప్రజానకాన్ని ఏర్పరిస్తే దాన్ని ఆటోజెనిక్ ప్రతిజానకం అని అన్నాం. దీంతో ప్రజానకాలు వివిధ రకాలు వర్గీకరణ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక చిన్న షార్ట్ చూద్దాం, ఎడ్జువెంట్స్. ఏంటో షార్ట్, ఎడ్జువెంట్. మనకి ఎక్కువగా ఇవన్నీ కూడా ఎడ్జువెంట్, ఇంగ్లీష్ మీడియం, ఇది ఎడ్జువెంట్. ఎడ్జువెంట్ అంటే ఏంటి,
ప్రతిజనకాలను చైతన్యపరిచే లేదా ప్రోత్సహించేటువంటి పదార్థాలను మనం ఏంటాం? ఎడ్జువెంట్స్ అంటాం. ఏ పదార్థం? మనం ప్రతిజనకానికి డెఫినేషన్ చెప్పుకున్నాం. ప్రతిజనకం అంటే ఏంటి? ప్రతి దేహాన్ని ప్రోత్సహిస్తుంది లేదా ఏర్పరుస్తుంది. ప్రతి దేహాన్ని ఏర్పరిచే పదార్థాన్నైనా ప్రతిజనకం అని అన్నాం. సరే, మరి ప్రతిజనకం ప్రోత్సహించబడాలి అంటే ఎవరు కావాలి? ఎడ్జువెంట్ అని అంటాం. అంటే దీన్ని బట్టి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? ప్రతిజనకాన్ని ప్రేరేపించే ఏ పదార్థాన్నైనా మనం ఎడ్జువెంట్ గా భావించవచ్చు. ఇది గ్రీక్ పదం అనమాట. ఎక్కువగా ఇవి బాటనీ, జువలాజికల్ టర్మ్స్ అన్ని కూడా గ్రీక్ అండ్ లాటిన్ మనకు తెలుసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్జువెంట్? ఎడ్జువెంట్ అంటే ఏంటి చెప్పగలరా? ఎడ్యువేషన్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చిందంట. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎడ్యువేషన్, ఏ గ్రీక్ టర్మ్. అంటే ఏంటి? సహాయం చేయటం, టు హెల్ప్. వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యువేషన్? సహాయం చేయటం. ఏం సహాయం చేస్తుంది ఇది? మన శరీరానికి వ్యాధి నిరోధకత, సహనతను కలుగజేస్తుంది. దానివల్ల వ్యాధి నిరోధకత అనేది నెలకొల్పబడుతుంది. బై ఎస్టాబ్లిషింగ్ ఏంటది? ఇమ్యూన్ టాలరెన్స్, హెల్ప్స్ ఇంటర్నల్ హెల్త్ ఫర్ ఇమ్యూనిటీ అదనమాట. వీటిని ప్రజనకాలతో పాటు కలిపి శరీరంలోనికి ప్రవేశపెడతారు. ఎడ్జువెంట్స్ అంటే ఏంటి? ఎడ్యువేషన్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఎడ్యువేషన్ అంటే సహాయం చేయటం. వీటిని ప్రజనకతను ఇనువడింప చేస్తాయి అనమాట. ప్రజనకం యొక్క ప్రతిజనకత, ప్రతి ప్రజనకం ప్రతిజనకతను కలిగి ఉంటుంది. ఈచ్ యాంటీజన్ పొజెస్ యాంటీజెనిసిటీ. ప్రతిజనకతను కలిగి ఉంటుంది. ఆ ప్రతిజనకతను ఇనుమడింప చేస్తుంది. అంటే ఏంటి? పెంచేటువంటి పదార్థాలే ఎడ్జువెంట్స్. అయితే వీటిని ప్రజనకంతో పాటు కలిపి శరీరంలోనికి ప్రవేశపెడతారు. ఎడ్జువెంట్స్కి ఏమైనా విధులు ఉన్నాయా? ఫంక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏం ఫంక్షన్స్ ఉండొచ్చు ఎడ్జువెంట్స్కి? కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయంట. ఎక్కువ కాలం ప్రతిజనకం అనేది అంటే మనం ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతిజనకం ఎక్కువ కాలం పనిచేసేటట్లు. లాంగివిటీ ఆఫ్ యాంటీజన్ షుడ్ బి మోర్. ఇఫ్ యు వాంట్ మోర్ లాంగివిటీ ఆఫ్ ద యాంటీజన్ యు ఆర్ సపోజ్ టు ఇంజెక్ట్ ఎడ్జువెంట్ని ప్రవేశపెడితే ఏమవుతుంది? ప్రతిజనకం ఎక్కువ కాలం పనిచేస్తుంది. గ్రాన్యులోమా తయారీకి తోడ్పడుతుంది. గ్రాన్యులోసైడ్స్ కణికాయుత కణాలు. ఆ కణికాయుత కణాల వల్ల ఏర్పడే పరిస్థితి మనం ఏంటాం? గ్రాన్యులోమా. ఈ గ్రాన్యులోమా అనే దానికి తయారీకి అంటే గ్రాన్యులోమా అంటే ఏంటి? ఒక రకమైనటువంటి లంప్, గ్రూప్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్డ్ బై గ్రాన్యులోసైడ్స్. ఆ గ్రాన్యులోమా ఏర్పాటుకు తోడ్పడుతుంది అనమాట. అలాగే ప్రతిరక్షకాల చర్యను వేగిరపరుస్తుంది. హేస్టెన్స్ ద యాంటీబాడీస్. ప్రతిరక్షకాల యొక్క చర్యను వేగిరపరుస్తుంది. అదొకటి. నెక్స్ట్ స్పెసిఫిసిటీని వృద్ధి చేస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం నిర్దిష్టత, అవయవ నిర్దిష్టత, జాతి నిర్దిష్టత, ఇలా రకరకాలు చెప్పుకున్నాం. ఆ స్పెసిఫిసిటీ అంటే నిర్దిష్టతను ప్రేరేపిస్తుంది అనమాట. ఓకే, ఈ ఎడ్జువెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సల్ఫేట్స్, నెక్స్ట్ అల్యూమినియం ఫాస్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్, అలాగా అల్యూమినియం ఫాస్ఫేట్, బేరియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్, సిలికాన్. నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి ఖనిజాలు, మినరల్స్, ఆయిల్స్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయి? ఎడ్జువెంట్స్గా పనిచేస్తాయి. ఓకే, ఇంకా లాస్ట్లో ఇంకొక కొంచెం డయాగ్రామ్ వేసుకుంటే ఇది కొంచెం మనం ఫినిష్ చేసుకోవచ్చు. అసలు ఉన్నారా? విన్నారా అసలు ఇప్పటి వరకు? ఏమీ రెస్పాండ్ లేదు. గాయత్రి, ఏంజిల్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. విన్నావా అసలు ఏమన్నా? విన్నాను మేడం. ఏం చెప్తున్నావేంటి? ప్రతిజనకాలు ఏర్పరిచే సామర్థ్యాన్ని బట్టి రకాలు, క్రియాశీలత ఆధారంగా రకాలు. ఓకే, రాసుకుంటున్నారమ్మా? మరి నోట్బుక్ పెట్టుకుని నోట్ చేసుకుంటున్నారా? ఓకే ఓకే. రోష్ని
రెస్పాండ్ లేదు. సత్యసాయి దుర్గా, మేడం సత్యసాయి దుర్గా. విన్నావా? విన్నాను ఇరా, మేడం. ఓకే, నోట్ చేసుకుంటున్నావా మరి? మేడం ఇప్పుడు డయాగ్రామ్ వేసుకోండి. ఓకే మేడం. ఇప్పుడు డయాగ్రామ్ వేసుకోండి. భూమిక, భూమిక. మేడం విన్నారా? విన్నాం మేడం. వచ్చిందా మౌనిక? మౌనిక వింటుంది మేడం. ఏమంటున్నారో ఏంటో, శుభ్రంగా ఆన్ చేసేసి ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. లేదు మేడం. డయాగ్రామ్స్ వేసుకోండి. డయాగ్రామ్స్ వేసుకోండి. కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ యాంటీజెన్స్. దివ్య సాయి వేసుకుంటున్నావా? తొందరగా వేయండి, ఫాస్ట్గా, టైం అవుతుంది. ఇదో రకమైన ప్రజ్జనకం. దూర దూరంగా వేసుకోండి మీరు, నాకు ప్లేస్ లేదని ఇలా వేస్తుంది. ఇదో రకమైన ప్రజ్జనకం. 2 వేసారా? ఫస్ట్ డయాగ్రామ్ చెరిపేనా? ఫస్ట్ డయాగ్రామ్ చెరిపేనా? ఫస్ట్ డయాగ్రామ్ చెరిపేనా? చెరిపోయింది మేడం. ఓకే, రెండోది. నెక్స్ట్ రెండో డయాగ్రామ్ వేయండి స్పీడ్గా. 2 వేసాం కదా, మూడోది. ఇదో రకమైన ప్రజ్జనకం. ఓకే, ఇది చెరిపేస్తున్నాం. ఇది ప్రతిజనకం, యాంటీజన్. పక్కన వేసుకోండి, ఇలాంటి దూరంగా వేసుకోండి. ఇది ప్రతిదేహం, యాంటీబాడీ. అర్థమైందా? ఇది ఒక ప్రజ్జనకం, ఇది ప్రతిదేహం, యాంటీబాడీ. దిస్ ఈజ్ యాంటీజన్, దిస్ ఈజ్ యాంటీబాడీ. ఇక్కడ ఇవి ఎపిటోప్, ఎపిటోప్. అర్థమైందా? ఎపిటోప్. ఇది యాంటీజన్, యాంటీబాడీ. ఇక్కడేమో ఎపిటోప్. ఇంకొక డయాగ్రామ్ ఉంది, లాస్ట్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రతిజనకం. ప్రజ్జనకాలు వివిధ ఆకృతుల్లో ఉండొచ్చు, వివిధ పరిమాణాల్లో
ఉండవచ్చు. సో కొన్ని రకాలైనటువంటి పెద్దజనకాలు వేసుకున్నాం. ఓకే, కొన్నేమో బ్యాక్టీరియోఫేజ్లా ఉన్నాయి, కొన్నేమో ఎలా ఉన్నాయి, స్పెరికల్గా ఉన్నాయి, గోళాకృతిలో ఉన్నాయి, కొన్నేమో పారమీషియమ్స్ షేప్లో ఉన్నాయి అన్నమాట. ఇలాగా మనం రకరకాలైనటువంటి ప్రతిజనకాల్ని చూసాం. ఓకేనా? ఓకే, ఇది సరే, ముగిందామా క్లాసు? అర్థమైందా? ఓకే, నోట్ చేసుకోండి. దీంతో మనకి సెకండ్ యూనిట్ అనేది అయిపోయింది. ఓకే, యాంటీజెన్స్ అయిపోయింది, ఇమ్యూనిటీ అయిపోయింది. చదువుకుని ఉండండి, అసైన్మెంట్స్ ఎగ్జామినేషను కండక్ట్ చేస్తాం. ఓకే సరే మేడం నోట్స్ పెట్టండి పెట్టేసి